ఎక్కడున్నా అనుకుంటానరా, నేనున్నది మాదాపూర్, గచ్చిబౌలిలో, రోలింగ్ హిల్స్ కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో జనగామ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి సహకారంతో పేదోడికి సొంతింటి కలను నిజం చేసినటువంటి వేళ పేదోడు సొంతింటిని నిర్మించుకొని ఇందిరమ్మ ఇల్లు పేరు మీద గృహప్రవేశం చేసిన సందర్భంగా మేము అందరం రావడం జరిగింది. ఒకసారి చూడాలి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం చేసిండు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూలగొట్టే ఉన్నది తప్పితే ఏదైనా గట్టుడు ఉన్నదా అని చెప్పి మాట్లాడే కొద్దిమంది గుడ్డి సన్నాసులకు, ఎడ్డి వెదలకు తెలియజేస్తా ఉన్నాం. మీరందరూ చూడాలి, ఇది ఇందిరమ్మ ఇల్లు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి. ఇట్లున్నాయి. 9.5 ఏళ్లలో ఎప్పుడైనా ఇలాంటి ఇల్లును పేదోడికి కట్టించాలి, సొంతింటి కలను సాకారం చేసి సొంతింటికి పేదోడిని యజమానిని చేయాలనే ఆలోచన ఎప్పుడన్నా ఈ తాగోతు సన్నాసి కేసీఆర్ చేసిండా చెప్పాలి. మరి ఇలాంటివి చూపించడు సాత కాదు, కట్టిన కాడ పోయి మాట్లాడు సాత కాదు. ప్రభుత్వం చేసిన మంచి పనిని, ముఖ్యమంత్రి గారు చేసిన మంచి పనిని మెచ్చుకుంటూ సాత కాదు. కానీ తెల్లారులెత్తే పేడ్ యూట్యూబర్లను పెట్టి మీడియా ఛానళ్లను మేనేజ్ చేసి కొద్దిమంది చిల్లర కుక్కలతో రేవంత్ రెడ్డి గారి సర్కార్ను తిట్టించుడే పనిగా పెట్టుకున్న కేటీ రామారావు గారు, తన్నీరు హరీష్ రావు గారు నిద్రమప్పులకి లేచి కండ్లు కడుక్కొని ఈ ఇల్లును చూడుండ్రి. ఇది నిజంగా ఇందిరమ్మ ఇల్లుగా తెలంగాణ రాష్ట్రంలో పేదోడికి కట్టించడం జరుగుతా ఉన్నది. ఎప్పుడన్నా గిసొంటి ఇల్లును కట్టించాలనే ఆలోచన తాగుబోతు సన్నాసి కేసీఆర్ కు రాకపాయే, మీకు రాకపాయే. తెల్లారులెత్తే కుక్కలు మొత్తుకున్నట్టు రేవంత్ రెడ్డి గారి సర్కారు మీద మొత్తుకునుడు కాదు. రేవంత్ రెడ్డి అంటే పేదోడికి సంక్షేమం, రేవంత్ రెడ్డి అంటే తెలంగాణ అభివృద్ధి.